ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న టూ వీలర్ దొంగతనాల విషయంలో ఒక ముఖ్యమైన నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన పొంగరి నవీన్, అతని స్నేహితులైన సైద్ రెడ్డి ఇద్దరు ఒక గ్రూప్గా ఏర్పడి మిర్యాలగూడ 1 టౌన్ మరియు 2 టౌన్ పరిధిలో, మిర్యాలగూడ ఎంటైర్ పరిధిలో, టౌన్ పరిధిలో గల టూ వీలర్స్ని దొంగతనం చేయడం జరిగింది. ఈ క్రమంలో వీరు మొత్తం 9 బైకులు చోరీ చేయడం జరిగింది. ఈ బైకుల్ని చోరీ చేసిన బైకుల్ని దామాచర్లకు సంబంధించిన ఒక స్క్రాప్ షాప్ దుకాణం ఇవ్వడం జరిగింది. అట్టి విషయంలో చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళిద్దరిని పట్టుకొని ఆ తర్వాత స్క్రాప్ షాప్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే 9 బండ్లు ఉందో అందులో 2 బండ్లను రికవరీ చేయడం జరిగింది. మిగతా 7 బండ్లని స్క్రాప్ చేసి అమ్మడం జరిగింది. వాటికి సంబంధించి 1,40,000 రూపాయలు, ఏదైతే స్క్రాప్ చేయబడ్డ 7 బండ్లకు సంబంధించి 1,40,000 రూపాయలు స్క్రాప్ దుకాణం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా మిర్యాలగూడ పట్టణంలో ఎవరైనా ఎటువంటైనా దొంగతనాలకు కానీ, చోరీగా బయటపడటం, చైన్ స్నాచింగ్ పాల్పడటం, వేరే ఇతరత్ర ఏ నేరాలకు కనపడ్డ, గంజాయి సేవించిన, తర్వాత గ్రూప్ ఫైటింగ్ చేసిన, రాత్రిపూట నిశాచారులకు తిరిగిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది.